నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. సంగతి తేలుస్తాం, పాత లెక్కలు సరిచేస్తాం అని ఒకరు, సై దేనికైనా మేము సిద్ధమే, రండి కావాలంటే అరెస్టులు చేసుకోండి అని మరొకరు. రెండు పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రశాంతంగా ఉండే అక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కుతోంది. చర్యకు ప్రతిచర్య అని ఒక వర్గం అనుకుంటుంటే చేసిన తప్పులకు శిక్ష అని మరో వర్గం భావిస్తోందట. ఇంతకీ ఎక్కడ జరుగుతోందా రచ్చ? ఎవరెవరి మధ్య జరుగుతోంది ఈ సవాళ్ల పర్వం? సాధారణంగా ప్రశాంతంగా నడిచిపోయే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తాజాగా మొదలైన సవాళ్ల పర్వమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారని, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని అంటున్నారు తెలుగుదేశం నేతలు. ఇందుకు సంబంధించిన పలు అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని కూడా మాట్లాడుకుంటున్నారట కూటమి నాయకులు. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్స్ కూన రవికుమార్, అచ్చెన్నాయుడు లాంటి నేతల్ని గతంలో అరెస్టు చేసింది వైసీపీ సర్కార్. వాళ్లను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారన్న వాదన సైతం ఉంది. అందుకే వాళ్లలో ప్రతీకారేచ్ఛ ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులుగా చెప్పుకునే ఆ నలుగురు చేసిన హడావిడితో టీడీపీ నాయకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని బాహాటంగానే చెబుతున్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. నాడు ఇబ్బందులు పెట్టిన నేతల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మాటలతో అటు వైసీపీ లీడర్స్ కూడా అలర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అట్నుంచి కూడా అదే రేంజ్ రియాక్షన్ వస్తుండడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తాజాగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని, అధికారం శాశ్వతం కాదంటూ హెచ్చరించారట ఆయన. మరో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంకో అడుగు ముందుకేసి అరెస్టులకు సైతం సిద్ధంగా ఉన్నామని అంటున్నట్టు తెలిసింది. మానసికంగా తాము సిద్ధంగా ఉన్నామని, ఏ కేసులు పెడతారో పెట్టుకోండి అంటున్నట్టుగా ఉందట వైసీపీ నేతల వ్యవహారం. ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ కోసం దేనికైనా సిద్ధమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం మామూలు అయినా అరెస్టులు, కేసులు అంటూ వినిపిస్తున్న మాటలు మాత్రం కాకరేపుతున్నాయట. మరోవైపు అరెస్టులకు మానసికంగా మేం సిద్ధమవుతున్నామన్న వైసీపీ నేతల మాటలతో ఆ పార్టీ క్యాడర్ బేజారవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. టీడీపీలో కీలక నేతలైన అచ్చెన్నాయుడు, కూన రవి, గౌతు శిరీష గత 5 ఏళ్లు సొంత నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడ్డారని, ఆ యాక్షన్కు రియాక్షన్ లేకుండా ఉంటుందా అన్నది తమ్ముళ్ల అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ప్రతీకార చర్యగా కాకుండా వాళ్లు చేసిన అవకతవకలపై దృష్టి పెట్టాలని పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నారట సిక్కోలు టీడీపీ లీడర్స్. ఈ పరిస్థితుల్లో ఇక ముందు శ్రీకాకుళం రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.